హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మనకి ఉద్యోగాలన్నింటి భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ఈ నోటిఫికేషన్ మనకు మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ సంబంధించి ఇచ్చారు. మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది 26/6/2025 నుంచి 24 జూలై 2025 వరకు స్వీకరిస్తారు. లాస్ట్ డేట్ మనకు జూలై 24 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2025 వరకు ఉంటాయి. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఈ ఉద్యోగాలన్నీ కూడా మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కింద పే లెవెల్ 1 కింద గ్రూప్ సి ఉద్యోగాలు, జనరల్ సెంట్రల్ సర్వీసెస్లో గ్రూప్ సి ఉద్యోగాలు ఉంటాయి. దాదాపుగా మనకు 7th పే ఉంటే దాదాపుగా 40,000 వరకు శాలరీ వస్తుంది. ప్రజెంట్గా మనకు ఎంటీఎస్ వేకెన్సీస్ అనేది కలెక్టెడ్ అంటే ఇంకా కంప్లీట్గా రాలేదు. హవల్దార్ అండ్ సిబిఐసి అండ్ సిబిఎన్లలో 1075 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మిగిలిన వేకెన్సీలకు సంబంధించి వస్తాయి. అదేవిధంగా మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా కూడా ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాలు ఎంటీఎస్కి ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు హవల్దార్కి ఉండాలి. సో కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి వారికి 10 ఇయర్స్ ఉంటుంది. ఈ విధంగా సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి క్లియారిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకు ssc.gov.in లేదా MySSC అనే వెబ్సైట్ యాప్ ఉంటుంది. యాప్ ద్వారా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజు వచ్చేసి 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్తో మనకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అనేది చేసుకుంటారు. హవల్దార్ పోస్టులకు మాత్రం ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. వాటి ఆధారంగా ఎంపిక చేసుకుంటారు. సిబిఐసి క్యాడర్ కంట్రోల్ అథారిటీలో మనకు జిఎస్టీ ఆఫీసులలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్లలో, అదేవిధంగా డైరెక్టరేట్, డిజిపిఎం, సిబిఎన్లలో ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా హవల్దార్కి సంబంధించి చండీగఢ్, ఎంటీఎస్లు వివిధ రకాల రాష్ట్రాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. హవల్దారు, ఎంటీఎస్, జిఎస్టీ వీటికి సంబంధించి నార్త్, సౌత్ అన్ని రాష్ట్రాల్లో, దాదాపుగా హైదరాబాద్లో కూడా ఉన్నాయి వేకెన్సీలు అనేది సౌత్లో. ఎంటీఎస్ తెలంగాణ 63, ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్ 61, ఎంటీఎస్ సిజిఎస్టీ హవల్దార్ హైదరాబాద్లో 58. సో ఈ విధంగా మనకు ఉన్నాయి. చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి హవల్దార్ సంబంధించి కూడా మనకు జోన్లు వైజ్గా చూసుకున్నట్లయితే చెన్నై సిజిఎస్టీలో 32 వేకెన్సీలు, చెన్నై కస్టమ్స్ హవల్దార్లో 124 వేకెన్సీలు. సో ఈ విధంగా డైరెక్టరేట్, ఈ విధంగా మనకు హైదరాబాద్ హవల్దార్లు 21 వేకెన్సీలు అనేవి మనకు దానికి సంబంధించి ఉంటాయి. దాదాపుగా ఇప్పుడు 1075 హవల్దార్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఎంటీఎస్ ఉద్యోగాలు వేలల్లోనే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ఎస్ఎస్సి వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్, 1 టైం రిజిస్ట్రేషన్, అదేవిధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన పూర్తి వివరాలతోటి క్లారిటీగా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా వస్తాను. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మనకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో మనకు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది డైరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ ద్వారా, యాప్ ద్వారా, సెల్ఫీ ఫోటో ద్వారా మనము ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. సౌత్ ఇండియాలకు సంబంధించి సౌత్ రీజియన్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ,
కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు, అదేవిధంగా మనకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.